వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి తరహాలో కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సీతారామచంద్ర స్వామి పెళ్లి వేడుకలకు సన్నాహాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆలయం ముస్తాబు. సింగర్గా మారి ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు విడుదల కానున్న సంజయ్ ఆలపించిన గీతాల ఆడియో. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లిలో మా అవసరం మీ అదృష్టం పేరిట లక్కీ డ్రా. కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేశాం. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి. సిరిసిల్ల జిల్లాలో 400 చదరపు అడుగుల్లో ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించిన గృహ నిర్మాణ శాఖ. ఆధునిక సాంకేతికతతో పిల్లర్ రూఫింగ్ విధానంలో స్లాబ్ నిర్మాణం. మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంతో రాయికల్లో విషాదం. 2 వలస కూలీలు మృతి, మరో 6గురికి గాయాలు. విద్య, పేదల వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యానికి నిధులు కేటాయించి రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్లో ఉంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 2408 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 1480 కోట్లు చెల్లించినట్లు సీఎం వివరించారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో 2046 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని చెప్పారు. గతంలో ఈ చెక్కుల విషయంలో అవినీతి జరిగిందన్నారు. 27 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదల వైద్యం కోసం 4500 కోట్లు చెల్లించామన్నారు. టీచింగ్ కాలేజీలకు రోగులు వెళ్లడం లేదని సీఎం అన్నారు. ఈ కాలేజీల నిర్వహణను గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకువచ్చామని వివరించారు. విదేశాల్లో నిపుణులైన వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. గోషామహల్లో 30 ఎకరాల్లో 3000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఆ పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. 40 కోట్ల 11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360 కోట్ల 16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ మార్చ్ 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈరోజు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి స్వంతగా ఓ ముస్లిం మహిళ తయారు చేసిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లాలో సీతారామచంద్ర స్వామిపై ఉన్న అమితమైన భక్తితో ముస్లిం మహిళ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జమ్మికుంటకు చెందిన బాను లేడీస్ టైలర్ యజమానురాలు అబేదాబా తన స్వహస్తాలతో పట్టు వస్త్రాలను తయారు చేసింది. స్వయంగా తాను చేసిన పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా ఆలయ అధికారులకు అప్పగించారు. సీతారామచంద్ర స్వామిపై ఉన్న భక్తితో అధికారులు అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు సమర్పిస్తానని తెలిపారు. ముస్లిం మహిళా పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల భక్తజనులు హర్షం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి ముస్లిం మహిళ ప్రతీక అని అభినందించారు. నా పేరు అబేదా బాను, నాది జమ్మికుంటలో బాను లేడీస్ టైలర్ నడుపుతాను. వీళ్ళంతా కూడా నా టైలర్లో పనిచేసే పిల్లలు, అంటే నా పిల్లలే, వీళ్ళంతా పని పిల్లలు కాదు. మేము పని చేస్తూ రాములవారి కళ్యాణం సందర్భంగా మా షాప్లో మేము స్వహస్తాలతో తయారు చేసిన దుస్తులు, మా ఇంటి నుంచి తలంబ్రాలు తీసుకొని రావాలి, పట్టుబట్టలు తీసుకొని రావాలి అని మేము అనుకున్నాము. శ్రీరాముల వారి దేవస్థానానికి రావడం జరిగింది ఇల్లంతకుంటలో. రేపు కళ్యాణం ఉంది కదా, ఆ కళ్యాణంలో మా బట్టలు, మా తలంబ్రాలతో రాములవారి కళ్యాణంలో మేము పాల్గొనాలనే మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ యాజమాన్యం, గుడి యాజమాన్యం అందరూ కూడా మాకు సహకరిస్తే ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము రావడానికి మేము సిద్ధము. భద్రాద్రి తరహాలో కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సీతారామచంద్ర స్వామి పెళ్లి వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆలయం ముస్తాబైంది.
భద్రాద్రి తర్వాత ఈ తరహాలో సీతారామచంద్రస్వామి వేడుకలు జరిపేందుకు కరీంనగర్ వేదికగా మారింది. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో రామయ్య సీతమ్మ పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులతో ముగ్గురమ్మలు కొలువైన శ్రీ మహాశక్తి ఆలయాన్ని రామయ్య సీతమ్మ పెళ్లి వేడుకల కోసం అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. పెళ్లంటే పందిళ్లు, తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అనే నానుడిని నిజం చేస్తూ అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి 25,000 మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు. సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు హాజరయ్యే భక్తులందరికీ వేద పండితుల ఆశీర్వచనంతో పాటు తలంబ్రాలను అందజేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారామచంద్రుడి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వేడుకలు నిర్వహించే అర్చకులు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఒక్కో ఘట్టాన్ని వివరించనున్నారు. మధ్య మధ్యలో స్వామివారికి గానసేవ చేస్తారు. మహాశక్తి ఆలయంలో సీతమ్మ రామయ్య పెళ్లి వేడుకలకు హాజరయ్యే భక్తులకు భోజన ప్రసాదాలు సైతం అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 25,000 మంది భక్తులు నవమి వేడుకలకు హాజరవుతారని అంచనా వేస్తున్న ఆలయ నిర్వాహకులు అందరికీ సరిపడా భోజనాలు, ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ను వీడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా దంపతులు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ నాయకురాలు జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా దంపతులు భేటీ అయ్యారు. తుల దంపతులతో పాటు టీజేఎస్ నాయకులు మోహన్ రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు తుల ఉమా ప్రకటించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ టీఆర్ఎస్ నాయకురాలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జీవన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు జగిత్యాలలో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాక చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపైనే ఆధారపడతారు, వాళ్ళ భవిష్యత్తు ప్రభుత్వంపైన ఆధారపడతారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించగలిగినట్టయితే డెఫినెట్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా ఏదైతుందో ప్రభుత్వంతో నిలబడతారు. మీకు కల్పించాల్సినటువంటి ఒక హక్కులు మీకు కల్పించినట్టయితే ఆల్ యూ స్టాండ్ విత్ ది గవర్నమెంట్. మరి అటువంటి వాళ్ళని కూడా మరి ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగి మరి పట్టభద్రుల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది. అన్ని 19లో మొత్తము 42 శాసనసభ నియోజకవర్గాలలో పరిధి 42, 6 పార్లమెంటరీ స్థానాలు. 2 ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారు, జగ్గారెడ్డి గారు. 40 మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు. అందరి నేను మాట్లాడిపోతే వాళ్ళు ఆశ్చర్యపోడు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు 90% బకాయిలు మాఫీ చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశం 8వ రోజు జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల బకాయిలను 90% రద్దు చేసిందని, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు బకాయిల్లో 90% రాయితీ కల్పించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. దీంతో స్థానిక మున్సిపాలిటీలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని ఎమ్మెల్యే గంగుల ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రభుత్వము 4/12/2025 రోజున జియో నెంబర్ 816 ద్వారా మున్సిపల్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను మొత్తాన్ని బకాయిలు 90% ఎగ్జామ్షన్ ఇచ్చిన అధ్యక్ష. వడ్డీలో 90%, జీహెచ్ఎంసీ మాత్రమే 90% పెనాల్టీకి ఎగ్జామ్షన్ ఇచ్చిన అధ్యక్ష. మిగతా రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ ఇవ్వలేదు అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు కూడా 90% ఈ పెనాల్టీ ఎగ్జామ్ చేసిన అధ్యక్ష. సో 31 మార్చి లోపల క్లియర్ చేయాలి. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండొచ్చు హౌస్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కూడా 31 మార్చి లోపల పేమెంట్ చేస్తే జీహెచ్ఎంసీ లాగానే అన్నిటి కూడా 90% పెనాల్టీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోడల్ హౌస్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.
ఇంద్రమ్మ మోడల్ హౌస్లు ఎండాకాలంలో చల్లగాను చలికాలంలో వెచ్చగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించారు. స్లాబ్ నిర్మాణంలో ఫిల్లర్ రూఫింగ్ విధానాన్ని వినియోగించారు. ఇందులో సాధారణ ఇళ్లతో పోలిస్తే స్లాబ్ నిర్మాణంలో 40% ఖర్చు ఆదా అవుతుంది. కాంక్రీట్, ఐరన్ తక్కువగా ఉపయోగిస్తారు. స్లాబ్ చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. నాణ్యతతో కూడిన ఇలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేశారు. దీర్ఘకాలం పాటు నిలిచి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆర్థిక సహాయంలోనే ఇంటి నిర్మాణాన్ని చేశారు. జిల్లాలోని అర్హులైన వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం 5 లక్షలతోనే పూర్తి చేసేలా ప్రతి మండల కేంద్రం అలాగే మున్సిపాలిటీ, హౌసింగ్ అధికారులు పూర్తి స్థాయి సహకారం అందిస్తారు. అర్హులైన వారందరూ వారి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. మా అవసరం మీ అదృష్టం పేరిట జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లిలో మోసానికి తెరలేపిన 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వెలగటూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో లక్కీ డ్రా మోసంపై ధర్మపురి రామ్ నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారు. లక్కీ డ్రా పేరిట 3000 కూపన్లు తయారు చేసి ఒక్కొక్క కూపన్ 1116 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు రమేష్ నరేందర్ రెడ్డి యత్నించారని తెలిపారు. 1116 రూపాయలు పెట్టి కూపన్ కొంటే లక్కీ డ్రాలో మొదటి బహుమతి 7 సీటర్ కియా కారు, రెండవ బహుమతి 1 లక్ష విలువ గల టీవీఎస్ బైక్, మూడవ బహుమతి 50,000 రూపాయల విలువ గల ఎలక్ట్రానిక్ బైక్, నాలుగవ బహుమతి వాషింగ్ మిషన్, ఐదవ బహుమతి క్యాష్ బహుమతి 25,000, ఆరవ బహుమతి 10 మందికి 10,000 రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుందని ప్రచారం చేసి పలువురి దగ్గర డబ్బులు వసూలు చేశారు. లైవ్ వీడియో ద్వారా డ్రా తీయడం జరుగుతుందని ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేసేందుకు యత్నించడంతో కేసు నమోదు చేసి 2 అరెస్ట్ చేసినట్లు సీఏ తెలిపారు. వారి నుంచి 85,000 నగదు, 2 సెల్ ఫోన్లు, లక్కీ డ్రాకు సంబంధించిన కూపన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దగ్గర ఎస్ఐ గారు ఒక రిజిస్టరు, తర్వాత ఒక 18 కూపన్ బుక్లు, తర్వాత 2 సెల్ ఫోన్లు, 85,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అయితే విచారణలో బాగా తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక లక్కీ డ్రా పెట్టేసి ఒక్కొక్కరి వద్ద 1,116 తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 3,000 కూపన్లు అయిపోయే వరకు ఇట్టి డ్రా డబ్బులు తీసుకొని తర్వాత మే 3వ తారీఖున ఇట్టి డ్రా అనేది తీయడం జరుగుతుంది. అది వెన్యూ ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు. మే 3 తారీఖున తీసేటప్పుడు కాంగ్రెస్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బంధం తెగింది. 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధాన్ని జీవన్ రెడ్డి రాజీనామాతో తెంచుకున్నారు. జగిత్యాల ఇంట్లో నుంచి కాంగ్రెస్ కండువాతో బయలుదేరిన జీవన్ రెడ్డి హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి బండారి గార్డెన్స్కు చేరుకొని అభిమానులు, అనుచరుల సమక్షంలో రాజీనామా ప్రకటించారు. రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉన్న తాను పార్టీని వీడడం బాధగానే ఉన్నా అవమానాలు భరించలేక బయటకు రావాల్సి వచ్చిందన్నారు. 20 మాసాలుగా కించపరుస్తూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కార్యకర్తల ఆత్మగౌరవమైనా కాపాడాలి కదా అని ప్రశ్నించారు. పార్టీలో ఏం నడుస్తుంది, ఏమవుతుందని నిలదీశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, శాసన మండలిలో ఒంటరి పోరాటం చేసిన తాను మంత్రి పదవికి అర్హుడిని కాదా అని ప్రశ్నించారు. పదవుల కోసమే అయితే ఆనాడే తాను ప్రొటెస్ట్ చేసేవాడినని తెలిపారు. జీవన్ రెడ్డిని ఎలా అనగదొక్కబడాలనేదే మీ ఆలోచన ఉందని అభిప్రాయపడ్డారు. మీ అడుగులకు మడుగులొత్తే వారికే పదవులు ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు, కేసీఆర్తో పోరాటం చేశానని నేడు రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తామన్నారు. ఇంకా ఎంతకాలం అవమానాలు, మానసిక క్షోభ అనుభవించాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచేటోడిని అనగదొక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బతుకొచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తారా? ప్రభుత్వానికి పోచారం ఇచ్చిన సలహాలు ఏంటని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డి ఎవరని, ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాది అన్నట్లు ఎదిరిస్తే తొక్కుతా అంటున్నారని, కార్యకర్తలను గౌరవించడం నేర్చుకోమని జీవన్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి గారు ఏంటి, ఈ పార్టీ నాది, అడ్డమంటే తొక్కుతా, ఎంతమంది తొక్కుతారు, ఎంతమంది తొక్కుతావు, మరి భోజన శ్రీనివాసరెడ్డి పక్కచ్చాడు,
స్థానంలోకి ఎవరైతే పనిచేస్తున్నారో వారి పదవులు మీరు అనుకున్న ఎవరై జగన్మోహన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గాయకుడి అవతారమెత్తారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేశారు. జాతీయవాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆ గీతాలను ఆలపించారు. బండి సంజయ్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాలకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. సోషల్ మీడియాలో బండి సంజయ్ గీతాలాపన ప్రోమో హల్చల్ చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్లో బండి సంజయ్ పాడిన పాటలను అధికారికంగా విడుదల చేయనున్నారు. గలమెత్తి పాడాలి ఇది సంఘ గీతం, మహిళల చాటాలి మన హిందూ చరితం. ఇది హిందూ గీతం, ఇది బృంద గీతం, ఉప్పొంగు సంగీతం, ఇది సంఘ గీతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కొడుకుతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి జరిగిన ఘటనతో రంగంపేట గ్రామంలో విషాదం అలుముకుంది. ఎలవేని రేఖ తన 3 ఏళ్ల కొడుకు విఘ్నేష్తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విఘ్నేష్, రేఖ మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సమస్యలతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పసి బాలుడితో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామనవమికి ముస్తాబైంది. ఇల్లంతకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 13 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కళ్యాణానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలవ పందిల్లో క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించడంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణం వద్ద వీవీఐపీలకు, డోనర్లకు, భక్తులకు ఇబ్బంది లేకుండా వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణాన్ని వీక్షించడానికి 5 ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం తర్వాత అలాగే కరీంనగర్ జిల్లాలో ఏకైక దేవస్థానం, అతిపెద్ద దేవస్థానం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లంతకుంటలో ఉన్నది. నిన్నటి రోజున బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి 25వ తారీఖున స్టార్ట్ అయ్యి వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రేపు స్వామివారి కళ్యాణం సందర్భంగా వచ్చేటటువంటి భక్తులకు, ప్రజలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ, R&B, పంచాయతీరాజ్ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నవి. వైద్య శాఖే కానీ, R&B శాఖే కానీ అన్ని శాఖలు ముందుకు వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటటువంటి భక్తులకు మజ్జిగ పంపిణీ కానీ, వాటర్ సప్లై కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు శ్రీ స్వామివారి కళ్యాణానికి 1,00,000 వరకు వస్తారని చెప్పి మేము దేవస్థానం తరఫున ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వంశీధరాచార్య గారికి తెలుస్తుంది. భక్తులకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం మరియు మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్రస్వామి ఆలయం. అపర భద్రాద్రిగా పిలువబడే ఈ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. భద్రాచలం తర్వాత సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగే తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేల. ఇల్లంద వృక్ష గింజలతో తన తండ్రి దశరథ మహారాజుకు శ్రాద్ధ కర్మలు ఉనర్చిన ప్రదేశం. ఇల్లంద వృక్షం పేరున ఇల్లందకుంటగా ఈ గ్రామం ఏర్పడటం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు అనగా 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశం, వారి సూచనల మేరకు ఆలయ పాలక మండలి మరియు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కళ్యాణం ముత్యాల తలంబ్రాలను బుక్ చేశారు. ఆర్టీసీ కార్గో సిబ్బందికి నగదును చెల్లించి ముత్యాల తలంబ్రాలను బుకింగ్ చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అవసరమైన మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది ప్రజలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల కార్గో సెంటర్ను సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజు పాల్గొన్నారు. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేశామని, గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుండి హనుమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ జెండా గద్దె పార్టీ జెండాను కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రప్రథమంగా డివిజన్లో కాషాయ జెండా ఎగిరిందని, కార్పొరేటర్గా సత్యనారాయణ రెడ్డి ఘన విజయం సాధించి డివిజన్లో పార్టీ జెండా గద్దెను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. బీజేపీ గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. బీజేపీ మోదీ సర్కార్ పాలనతోనే నేడు దేశం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు అగ్రరాజ్యాలు యుద్ధాలతో కొట్టుమిట్టాడుతుంటే మోదీ ప్రభుత్వం సుస్థిర పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు నేడు మోదీ ప్రభుత్వ పాలనా విధానం దిక్సూచిగా మారిందన్నారు. కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసినట్టే గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసి తీరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, వెస్ట్ జోన్ అధ్యక్షులు జాడి బాలరెడ్డి, అధికార ప్రతినిధి ఓగెల సుధాకర్ పటేల్, నాయకులు గుజ్జా శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాల నుంచి వింజమూర్కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ప్రమాదానికి గురి కావడంతో రాయికల్లో విషాదం అలుముకుంది. జగిత్యాల కోరుట్ల నుంచి బస్సులో ప్రయాణించిన 8 మందిలో 2 ప్రాణాలు కోల్పోయారు, 6 గాయపడ్డారు. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి నిన్న సాయంత్రం వింజమూర్కు బయలుదేరింది. తెల్లవారుజామున టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనమయ్యారు. అందులో జగిత్యాల నుంచి 2, కోరుట్ల పాయింట్లో 6 ప్రయాణించారు. వారంతా వలస కూలీలు. బతుకు తెరువు కోసం రాయికల్ జగిత్యాల ప్రాంతాలకు వచ్చారు. కోరుట్లలో బస్సు ఎక్కిన 6 4 గుర్తించారు. బతుకు తెరువు కోసం రాయికల్కు వచ్చిన తాపీ మేస్త్రి పోలయ్య, భార్య రత్తమ్మ, 2 కూలీలు కిరణ్, వెంకటేష్ బస్సులో స్వగ్రామం దుత్తలూరుకు బయలుదేరగా రత్తమ్మ, కిరణ్కు గాయాలు కాగా వెంకటేష్ ఆచూకీ లభించలేదు. సజీవ దహనం అయినట్లు భావిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన మరొకరు వలస కూలి ఉప్పు రామాదేవిగా గుర్తించారు. రామాదేవి స్వస్థలం కనిగిరి. బస్సు ప్రమాదం విషయం తెలియగానే వలస వచ్చిన వారి బంధువులు స్వగ్రామానికి బయలుదేరారు. జగిత్యాల కోరుట్ల నుంచి 8 మంది ఆ బస్సులో ప్రయాణించగా 2 మృతి చెందగా 6 గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబైంది. ఆలయ అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, రామపట్టాభిషేకం, సీతారామ కళ్యాణం వంటి వైభవోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీ, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. శ్రీరామనవమి రోజున ఆలయం భక్తజనులతో కలకలలాడనుంది. ఏప్రిల్ 1 నుంచి సిరిసిల్ల జిల్లాలో మన ఇసుక యాప్ ద్వారా ఆన్లైన్లో ఇసుక దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా అవుతుందని కలెక్టర్ గరిమా అగర్వాల్ వెల్లడించారు. మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ల నుంచే ఇసుకను తరలించాలని తెలిపారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు రావద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని, ఆయా ఇసుక రీచ్లను రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని ఇటుక బట్టీలు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోనే ఇసుక సరఫరా చేయాలని ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం నిఘా పెడతామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి తరహాలో కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సీతారామచంద్ర స్వామి పెళ్లి వేడుకలకు సన్నాహాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆలయం ముస్తాబు. సింగర్గా మారి ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రేపు విడుదల కానున్న సంజయ్ ఆలపించిన గీతాల ఆడియో. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లిలో మా అవసరం మీ అదృష్టం పేరిట లక్కీ డ్రా. కేసు నమోదు చేసి 2 అరెస్ట్ చేసిన పోలీసులు.
కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేశాం. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వెల్లడి. సిరిసిల్ల జిల్లాలో 400 చదరపు అడుగుల్లో ఇంద్రమ్మ ఇండ్లను నిర్మించిన గృహ నిర్మాణ శాఖ. ఆధునిక సాంకేతికతతో పిల్లర్ రూఫింగ్ విధానంలో స్లాబ్ నిర్మాణం. మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంతో రాయికల్లో విషాదం. 2 వలస కూలీలు మృతి, మరో 6గురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.